బాయ్. కాఫీ కానీ కూల్ డ్రింక్ కానీ ఏమైనా తీసుకుంటారా? ఇప్పుడే వద్దండి. బన్నీని చూశాను చాలు. బన్నీ వెళ్ళారా? వచ్చి కాసేపు ఆంటీతో మాట్లాడు. అయ్యో ఆడుకోనివ్వండి. ఎక్స్క్యూజ్ మీ. హలో. లేదు సార్, సైన్ పెట్టనన్నారు. ఇంకెవరినైనా ట్రై చేయాలి. నా ప్రయత్నం నేను చేస్తానండి. ఆ తర్వాతంతా ఆ దేవుడి దయ. లేదు లేదు, ఎంతమందినైనా సరే అడుగుతాను. ఎవరినైనా బతిమలాడతాను. కాస్త లేట్ అయినా పర్వాలేదు. అనుకున్న పని చేస్తాను. ఉంటాను సార్. ఏమైందండి? ఏదైనా ప్రాబ్లమా? ఏంటోనండి, ఒక మంచి పని చేయాలనుకుంటే అన్ని అడ్డంకులే ఎదురవుతున్నాయి. సమస్య ఏంటో చెప్పండి. మా బాబు జ్ఞాపకార్థంగా ఒక చిల్డ్రన్స్ ఆర్ఫనేజ్ హోమ్ పెట్టి 100 మంది పిల్లలకి షెల్టరు, ఫుడ్ ఇచ్చి సర్వీస్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా మంచి విషయం అండి. అనాథ పిల్లలకి ఎంతగానో ఉపయోగపడుతుంది. నా బాబు లేని లోటు ఆ పిల్లల్లో చూసుకోవాలనుకుంటున్నాను. కానీ ఏమైందండి? పర్మిషన్స్ కోసం అడుగుతుంటే ష్యూరిటీ సంతకం కావాలంటున్నారు. ఎవరిని సంతకం పెట్టమన్నా ఏదో కారణం చెప్పి తప్పించుకుంటున్నారు. షూరిటీ సంతకమే కదండి, దానివల్ల సమస్య ఏముంటుంది? ఎవరి భయాలు వాళ్లకుంటాయి కదండి. నేనెవర్నీ డబ్బు సాయం అడగట్లేదు, సంతకం మాత్రమే అడుగుతున్నాను. నా బాబు ఎలాగో లేడు. వాణ్ణి బాగా చదివించాలనుకున్నాను. ఆ ఆశ అనాథ పిల్లలతోనైనా తీరుతుందనుకుంటే అన్నీ అడ్డంకులే. ఎవరో ఒకరు సంతకం చేసి పుణ్యం కట్టుకోకపోతారా అని తిరుగుతున్నాను. ఎవరైనా సంతకం పెడితే 100 మంది అనాథ పిల్లలకి మంచి జీవితాన్ని ఇచ్చిన వారవుతారు. అంత మంచి మనసు ఎవరికుందో ఏంటో. ఆ, నేను సంతకం పెడతానండి. నీ సంతకమే నాకు కావాలి. అయ్యో పర్వాలేదు వసు గారు, ఇంకెవరితోనైనా సంతకం పెట్టించుకుంటాను. వేరే ఎవరో ఎందుకండి? అనాథ పిల్లల కోసం అంటున్నారు కదా, నేనే సైన్ చేస్తాను. మీకేం ఇబ్బంది లేదు కదా? అంటే మీ వారి పర్మిషన్ తీసుకొని. అవసరం లేదండి. ఒకప్పుడు నేను కూడా అనాథనే. మీలాంటి మంచి మనుషుల వల్లే నాకు షెల్టర్ దొరికి బాగా చదువుకున్నాను. అవునా, గ్రేట్ అండి. మా వసు మంచి చేయడంలో ముందుంటుందండి. ఎక్కడ సైన్ చేయాలో చెప్పండి. థ్యాంక్ యూ వసు గారు. రండి కూర్చుందాం. ఒకసారి చదువుకోండి. మీ మీద నాకు నమ్మకం ఉందండి. ఇప్పుడు ఆ ఆస్తి డాక్యుమెంట్ దీనికి కనబడకుండా బయటికి లాగి దాని మీద కూడా ఎలాగైనా సైన్ చేయించుకోవాలి. ఇంకొక సంతకం చేయాలండి. ఇక్కడ పెట్టండి. అలాగేనండి. ఏంటి అపశకునం, ఇప్పుడే ఇలా జరగాల? ఏంటండి, ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదండి. అయ్యో, ఇష్టం లేకపోతే వద్దులేండి. అదేం లేదండి. వచ్చిన పని సక్సెస్ఫుల్గా పూర్తయింది. వెంటనే ఈ పేపర్స్ లాయర్ గారికిచ్చి బన్నీని, ఆస్తిని నా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఇంకా ఎక్కడ సంతకం పెట్టాలి? లేదండి, ఇంతే చాలు. ఇక నేను బయలుదేరుతాను. అయ్యో, ఏం తీసుకోకుండా వెళ్తారేంటండి?
కనీసం కాఫీ అయినా తీసుకోండి. 2 నిమిషాల్లో తెచ్చేస్తాను. ఇంకొకసారి ఎప్పుడైనా వస్తానండి. ప్లీజ్ కాఫీ తాగి వెళ్ళండి, మాకు తృప్తిగా ఉంటుంది. ఓకే, మీ ప్రేమని కాదని లేకపోతున్నాను. మీరు సంతకం పెట్టి నాకు చాలా హెల్ప్ చేశారు వసు గారు. కాఫీ తీసుకురండి, తాగే వెళ్తాను. అలాగే. కూర్చోండి. రాత్రి నా కల్లోకొచ్చిన వరుడు గురించి కోయిదర్ని అడగాలి. వాడి మాటలు వినిపించే గాని మొహం సరిగా కనిపించలేదు. ఎదురు పడితే ఎలా గుర్తుపట్టేది? త్వరగా కోయిదర్ దగ్గరికి వెళ్ళి అడగాలి. కోయిదరా, కాస్త నా జాతకం చెప్పవా? ఎన్ని డబ్బులైనా ఇస్తాను. ఏంటమ్మా నీ దౌర్జన్యం? ఎవరు నువ్వు? నేనెవరైతే నీకెందుకయ్యా? నేను కోయిదర్తో కాస్త పర్సనల్ గా మాట్లాడాలి. నేను కూడా జాతకం చెప్పించడానికి వచ్చాను. అయితే మళ్ళీ రా, ఇప్పుడు నా వంతు. అరే భలే దానవమ్మా నువ్వు. ఏంటమ్మా ఈ ఆవేశం? ఆవేశం కాదు దొరా, ఆర్తత, ఆందోళన, అలచడి, అయ్యోమయ్యో. ఇంతకీ ఎవరికమ్మా? నాకే. ఏం జరిగింది? ఈ తెల్లవారుజామున నా కల్లోకి ఒకరొచ్చారు. ఇంతకీ ఎవరు? ఏమో, మొహం సరిగా తెలియలేదు. కాని నేనంటే చాలా ఇష్టమని, నన్ను ప్రేమిస్తున్నానని చెప్పారు. ఎవడా టేస్ట్లెస్ ఫెలో? దొరా! సారీ, ఇన్నాళ్ళు టైం వేస్ట్ చేసినా ఆ మనిషి ఎవరా అని అడిగాను. నాకు తెలీదు దొరా. పెళ్లి చేసుకుందాము అన్నాను. పేరు కూడా చెప్పకుండా మాయమైపోయాడు. బతికిపోయాడు. ఆ, దొరా! అదే నీతో కలిసి బ్రతకడానికి వస్తాడు అంటున్నాను. ఎప్పుడొస్తాడు దొరా? కలలోకి వచ్చాడు కదా. నా కళ్ళ ముందుకెప్పుడొస్తాడు అని. వాడి ఆయుష్ తీరినప్పుడు. దూరం. సారీ, ఆ శుభగడియ వచ్చినప్పుడు అని అంటున్నాను. ఆ గడియ ఎప్పుడొస్తుంది? అతి త్వరలోనే వస్తుంది. నిన్ను ప్రేమించిన వాడు నీ ముందుకు రాబోతున్నాడు. ఈసారి వాడిని జాగ్రత్తగా పట్టుకో. నీ చెయ్యి జారనివ్వకు. వాడి జీవితాన్ని సర్వనాశనం చేసేయ్. అదే, వాడిని పెళ్లి చేసుకొని నీ జీవితాన్ని సార్థకం చేసుకో అంటున్నాను. థ్యాంక్ యూ దొరా. మీరు చెప్పినట్టే ఈసారి నా నాథుడు కనిపిస్తే వదిలిపెట్టను. ఎండిపోయిన ఎడారి లాంటి నా జీవితాన్ని పచ్చటి పూలవనం చేసుకుంటాను. నేను వెళ్ళొస్తాను. డబ్బులు నా పెళ్లికొచ్చి తీసుకోదరా. ఇంకా నయం, శోభనానికి వచ్చి తీసుకోమనలేదు. థ్యాంక్ యూ అండి. సంతకం పెట్టి చాలా పెద్ద సాయం చేశారు. మీ మేలు మర్చిపోలేను. విష్ యూ గుడ్ లక్. బన్నీ, ఆంటీ వెళ్తున్నారు, వచ్చి బాయ్ చెప్పు. వస్తున్నా మమ్మీ. సారీ అండి. ఏంటి బన్నీ ఇలా చేసావు? చూడు, పేపర్స్ అన్నీ ఎలా చెల్లా చెదరయ్యాయో. ఆంటీ, సారీ ఆంటీ, నాదే మిస్టేక్. పర్లేదు, ఉండండి, పేపర్లు తీసిస్తాను. అసలు డాక్యుమెంట్స్ వసు చూసిందంటే చాలా ప్రమాదం. మీకెందుకు శ్రమ, నేను తీసుకుంటాను కదా. అయ్యో పర్వాలేదండి, మా ఇంటికి వచ్చిన గెస్ట్. తప్పు మాదే కదా. మీరు అలా ఉండండి, మేము తీస్తాము. బాబోయ్, అసలు డాక్యుమెంట్ ఎక్కడుంది? అది కనిపించిందంటే నా కొంప కొల్లేరవుతుంది.
సారీ ఆంటీ, నేను కావాలని చేయలేదు. వాటర్లో తడిచి చిరిగిపోయింది. కాస్త చూసుకోవాలి కదా బన్నీ. పాపం ఆంటీ డాక్యుమెంట్స్ అన్నీ వేస్ట్ అయిపోయాయి. ఛ, ఎంత పనిచేసావురా బన్నీ. ఆ పేపర్ ఈరోజు లాయర్ గారికి ఇచ్చుంటే రేపు ఈ పాటికల్లా నువ్వు నా ఇంట్లో ఉండేవాడివి. ఆస్తి మొత్తం నాదయ్యేది. సారీ శ్యామల గారు, పొరపాటున బన్నీ ఇలా చేశాడు. పర్వాలేదు వాసు గారు, చిన్నపిల్లాడు కదా, ఏదో పొరపాటున జరిగింది. నో ప్రాబ్లం. అనవసరంగా మీ కష్టమంతా వృధా అయింది. వేరే పేపర్స్ ఉంటే ఇవ్వండి, ఇప్పుడే సైన్ చేసేస్తాను. ఇలా జరుగుతుందని తెలియక ఒక్క సెట్ డాక్యుమెంట్సే తీసుకొచ్చాను. వేరేవేమీ లేవండి, ఇవి మాత్రమే ఉన్నాయి. అయ్యో, మళ్ళీ మీకు శ్రమ కల్పించాము. ఇంకొక సెట్ రెడీ చేసి తీసుకురండి, సైన్ చేస్తాను. అలాగేనండి, వెళ్ళొస్తాను. బాయ్ బన్నీ. రియల్లీ సారీ ఆంటీ, వెరీ సారీ. అయ్యో, పర్వాలేదని చెప్పాను కదా బన్నీ, వదిలేసే. నో ప్రాబ్లం, నేను మళ్ళీ వస్తాను. బాయ్ ఆంటీ. వెళ్ళొస్తాను వసు గారు. అనవసరంగా ఆంటీకి ఎక్స్ట్రా పని పెట్టావు. పాపం, తను మళ్ళీ రావాలి. ఇందుకే నేను ఇంట్లో ఆడను అని చెప్పాను. ఆ నందిని ఈ బన్నీ కలిసి ఆవిడ పేపర్స్ అన్ని పాడు చేశారు. పాడు చేయడం తప్ప వీళ్ళకి వేరే పనే వచ్చి శివాని. అన్నీ నాశనం చేయటమే వీళ్ళ పని. ఇప్పుడేం నష్టమైంది దమయంతి? ఎందుకు నిందలు వేస్తున్నావు? ఈ బన్నీగాడు ఆవిడ పేపర్స్ పాడు చేశాడు కదా. పాడాట్లు ఇంట్లో ఆడకపోతే ఏంటి? మేడం వెళ్ళి చాలాసేపు అవుతుంది, ఇంకా రాలేదేంటి? మా బసోకకి డౌట్ వచ్చి సంతకం చేయటం ఆపేసిందేమో. మేడం అంత ఈజీగా దొరకరు. ఏమైంది మ్యామ్? బసోకతో సైన్ పెట్టించారా? ఏం ప్రాబ్లం రాలేదు కదా? పేపర్ సేవ్ మేడం, ఏదైనా సమస్య వచ్చిందా? మ్యామ్ వెళ్ళాక ఏ సమస్య ఉండదు, ఎందుకంటే ప్లాన్ నాది. పక్కాగా ప్లాన్ చేసి చెప్పాను. నా ప్లాన్ కి తిరుగే ఉండదు కదా మ్యామ్? షట్ అప్. ఏం జరిగింది మేడం? వసుంధరాదేవి సైన్ చేయనందా? లేదు, వసు సైన్ చేసింది. మరి ప్రాబ్లం ఏంటి మ్యామ్? లాస్ట్ మినిట్లో ఆ బన్నీగాడంతా స్పాయిల్ చేసేశాడు. సంతకాలైన డాక్యుమెంట్స్ ని సర్వనాశనం చేశాడు. ఆ పిల్లాడు తెలిసి చేశాడా, తెలియక చేశాడా మేడం? ఎలా చేసినా మన ప్లాన్ వేస్ట్ అయిపోయింది. చేతి దాకా వచ్చిన ఆస్తి చేజారిపోయింది. మరిప్పుడు ఎలా మేడం? మళ్ళీ ఓసారి వసుంధర గారితో సైన్ చేయిస్తారా? నేను త్వరగా పేపర్స్ రెడీ చేస్తాను. మళ్ళీ సైన్ అంటే ఆ వసుకి డౌట్ వస్తుంది. మనం కాస్త వెయిట్ చేయాలి.
మనకు ఎక్కువ టైం లేదు మేడం. గడువు దాటిందంటే ఆ తర్వాత మనం ఏమీ చేయలేం. ఆస్తి మీ పరిధి దాటిపోతుంది. లేదు లాయర్ గారు, అంత దాకా రానివ్వను. మీరు పేపర్స్ రెడీ చేయండి, నేను ఏదోలా వసూతో సైన్ చేయిస్తాను. సరే మేడం, పేపర్స్ రెడీ చేసి కాల్ చేస్తాను. హ్మ్. ఉంటాను మేడం. హ్మ్. ఆ బన్నీగాడు సామాన్యుడు కాదు. వాడు చూడ్డానికే పిల్లాడు కానీ వాడిది పెద్ద బ్రెయిన్. పెద్దవాళ్ళలా ఆలోచిస్తాడు. అంటే వాడు మన ప్లాన్ తెలిసే కావాలనే చేసుంటాడా? మన ప్లాన్ తెలిసుండకపోవచ్చు కానీ వాడు ఎన్నోసార్లు వసు అక్క అభిబావులకు హెల్ప్ చేశాడు మ్యామ్. వాడి వల్లే నా ప్లాన్స్ కూడా చాలాసార్లు ఫెయిల్ అయ్యాయి. అంటే అభి వసూలతో పాటు బన్నీగారితో కూడా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అవును మేడం, అభిబావ వసు అక్కలు ఎంత డేంజరో బన్నీగాడు కూడా అంతే ప్రమాదం. ఒక్కసారి ఆస్తి నా చేతికి రాని అందరికీ నేను ప్రమాదాన్నవుతాను. హాస్టల్లో ఉంటుంటే రోజు మందు దమ్ము కొట్టేదాన్ని. ఇంటికొచ్చిన తర్వాత జైల్లో ఉన్నట్టుంది. అరే, మనసారా డ్రింక్ చేయడానికి కూడా లేదు. ఇలా దొంగచాటుగా దమ్ము కొట్టాల్సొస్తుంది. అక్క, మన ఇంట్లో ఎవరైనా సిగరెట్ కాలుస్తారా? శివాని సిగరెట్ తాగుతుందా అక్క? అంటే శివానికి చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయన్నమాట. ఈ విషయం వెంటనే అత్తయ్యతో చెప్దాం అక్క. చదువుకునే అమ్మాయి, అదే ఆడపిల్ల, సిగరెట్ తాగడం ఏంటక్కా? శివానికి సిగరెట్ ఒక్కటేనా, లేక మందలవాటు కూడా ఉందా? ఈ ఏజ్లోని సిగరెట్ తాగుతుందంటే తనకు డ్రింక్ అలవాటు కూడా ఉండే ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారేమో. ఇలాంటి అమ్మాయిని అఖిల్ బావకిచ్చి పెళ్ళేలా చేస్తారక్క? ఆ హారికలా శివాని కూడా బావ జీవితాన్ని నాశనం చేస్తుందక్క. ఇప్పుడే అత్తయ్య దగ్గరికి వెళ్ళి చెప్పేస్తా. వద్దు నందిని, శివాని ఎలాంటిదో అత్తయ్యకి చెప్పడానికి మన దగ్గర సాక్ష్యాలు లేవు. శివాని సిగరెట్ తాగిందని మనం చెబితే తను బుకాయించచ్చు. మనం కోపంతో చెప్తున్నామని అత్తయ్య అనుకోవచ్చు. మనం కల్లారా చూసాం కదక్కా. కానీ అత్తయ్య చూడలేదు కదా. శివానిని ఆధారాలతో సహా పట్టించాలి, అప్పుడే అత్తయ్య నమ్ముతుంది. శివాని అత్తయ్య ముందు మంచిదానిలా నటిస్తుందక్కా అని మనం ప్రూవ్ చేయాలి. ఆ అవకాశం వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. తప్పులు చేసేవారు ఎప్పుడో ఒకసారి దొరుకుతారు. పద వెళ్దాం.